అన్నయ్య, ఏంటమ్మా? వదిన వదిన ఏం చేసిందో తెలుసా? రిపోర్ట్స్ కోసం ఇంటికి వెళ్తే నా తాళి తెంచేసింది. నన్ను తిట్టి కొట్టి చంపాలని చూసింది. నాయుడు బావ రాకపోయి ఉంటే నేను మీకు దక్కేదాన్ని కాదన్నయ్య. ఏంటే, నా చెల్లెలు చెప్తుంది నిజమేనా? అది ఎంత ధైర్యమే నీకు? నా చెల్లెలి తాళి తెంచుతావా? నా చెల్లిని చంపాలని చూస్తావా? అది కదండి. నార్మల్, ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదంటే నీకు? నా వాళ్ళ జోలికి రావద్దంటే మాట వినవా? మనిషివా మృగానివా? ఏ ఇంటి కోడలివి ఎలాంటి పనులు చేస్తున్నావు? నీకింకా బ్రతికే అర్హతే లేదే. నిన్ను ఇలాగే వదిలేస్తే మా పరువు తీస్తావు, మమ్మల్ని అందరినీ బలి తీసుకుంటావు. ఆ పరిస్థితి రాకముందే నిన్ను చంపేయాలి. నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు, నా కూతురు తల్లి లేదైనా పర్వాలేదు. నీలాంటి రాక్షసి మాత్రం ఇంకా బ్రతికుండటానికే వీల్లేదు. చావే చావే. అమ్మకి ఏం కాదు. ఏం లేదు శేఖర్, అమ్మకి ఎలాగో ఉందని కొంచెం కంగారు అంతే. బాగానే ఉంటుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.